హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మంచి వీడియో చేస్తున్నాను, చూడండి. ఫస్ట్ మనం కంప్యూటర్ నందు ఈ పెన్ డ్రైవ్ ఓపెన్ కాదు. దాన్ని ఎలా ఓపెన్ చేసుకోవాలా అనేది మీకు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. చూడండి, ఇది పెన్ డ్రైవ్. ఈ పెన్ డ్రైవ్ 3.2 పెన్ డ్రైవ్. కొన్ని మూవీస్ని నేను ప్లే చేస్తాను, చూడండి. కొన్ని ఓపెన్ కావు. అలాంటప్పుడు మనం ఎట్లా ఓపెన్ చేసుకోవాలా, దీన్ని ఎట్లా వాడాలా అనేది మీకు నిశ్చితంగా చెప్తాను, చూడండి. తెలియని వాళ్ళకి మాత్రం మంచి సబ్జెక్ట్ ఇది, చూడండి. ఫస్ట్ నేను కంప్యూటర్ ఆన్ చేసిండాను, దాన్ని ఆఫ్ చేసుకోవాలి. కంప్యూటర్ని ఆఫ్ చేసుకొని ఈ పెన్ డ్రైవ్ ఎక్కించుకోవాలి. చూడండి, ఆఫ్ చేస్తాను. ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్ దీంట్లో చెక్కుకోవాలి, సిపియూలో. చూడండి, చెక్కేసినామా. ఇప్పుడు మనం కంప్యూటర్ని ఆన్ చేసుకోవాలి. ఆన్ అయిందా? దీనికి పాస్వర్డ్ ఉంటుంది. ఈ పాస్వర్డ్ ఆన్ చేస్తేనే అది ఆన్ అవుతుంది. ఇప్పుడు ఆన్ అయింది. దీన్ని మనం దీంట్లోకి పోవాలి. ఇది పీసీలోకి పోవాలి. ఈ మౌస్ని 2 సార్లు క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి, 2 సార్లు క్లిక్ చేయాలి. అని ఇప్పుడు దీన్ని పెద్దది చేసుకోవాలి మనం. ఈ బాక్స్ లాగా ఉంది, దీన్ని చూడండి, ఈ బాక్స్ లాగా ఉంది. దీన్ని ఒకసారి క్లిక్ చేస్తే పెద్దది అవుతుంది. దీంట్లో మనం యూఎస్బి స్టోరేజ్లోకి పోవాలి. యూఎస్బి స్టోరేజ్లోకి పోయి దీన్ని క్లిక్ చేయాలి. చూడండి, యూఎస్బి స్టోరేజ్, అది పెన్ డ్రైవ్. 2 సార్లు క్లిక్ చేయాలి. 2 సార్లు క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ మెనూ ఓపెన్ అవుతుంది. మూవీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. 2 సార్లు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇప్పుడు ఓల్డ్ సినిమా, పాత సినిమా చూస్తాం. ఇప్పుడు పాతాళ భైరవి, ఇది పాత మూవీ. 2 సార్లు క్లిక్ చేయాలి. అయినా ఇది మనం సౌండ్గా రేస్ చేసుకోవచ్చు. మౌస్తో ఒకసారి క్లిక్ చేసినామంటే ఇక్కడ సౌండ్ వస్తుంది. చూడండి, ఎల్లో లైట్లా. దీన్ని మన సౌండ్ ఎక్కించుకోవచ్చు.
పాతాళ భైరవి సినిమా ఎన్టీ రామారావు గారిది. ఇప్పుడు అదే ఇంకొక మూవీలోకి పోతాం. దీన్ని బ్యాక్ చేస్తాం. బ్యాక్ చేసినామా. ఇప్పుడు వీడియోస్లోకి వెళ్తాం. చూడండి, ఇది మాయాబజార్ పాత మూవీ. ఇది కూడా పాత మూవీలన్నీ ఓపెన్ అవుతుంది. అది చూడండి. మాయాబజార్ ఓపెన్ అయినా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం. బ్యాక్ రావాలంటే ఏరో మార్క్ ఉంది చూడండి. ఏరో మార్క్, ఈ ఏరో మార్క్ని పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ వచ్చింది. ఇప్పుడు మళ్ళా ఈ డాష్ గుర్తుండి చూడండి, తెలుస్తూ ఉందా? ఈ డాష్ గుర్తు పైన ఒకసారి క్లిక్ చేస్తే పూర్తిగా బ్యాక్ అవుతుంది. మళ్ళా వీడియోస్లోకి వెళ్తాం. జైలర్ ట్రైలర్ ఉన్నది, ఇది చూద్దాం. ట్రైలర్ ఇది லேட்டஸ்ட் மூவி ட்ரைலர் மாத்திரமே. நான் சில சமயம் சிந்திக்கிறேன், இந்த சிகரெட் அல்லது பீடி எனக்கு எந்த சேதத்தை விளைவிக்கும்? இதுவே எனக்கு ஸ்ட்ரோக்கை வரவழைத்து చూడండి, ఇది ఓపెన్ కాలేదు. జైలర్ ట్రైలర్ ఓపెన్ కాలేదు. ఇది కొత్త సినిమా, హెచ్డి, ఫుల్ హెచ్డి. ఇది దీన్ని ఎట్లా ఓపెన్ చేసుకోవాలా అనేది మీకు చూపిస్తాను. చూడండి, ఫుల్ ప్లే చేస్తే కూడా చూడండి ఎల్లో గీతం చూడండి. చూడండి நீ யாருடா? உன் மாமலியா? இவன் மாமலியா? இதுதான் என்னுடைய கருணை. ஏன்னா നിങ്ങൾ ഇല്ലാതെ നിങ്ങളുടെ ഫാമിലി എന്ത് ചെയ്യും? ഫാമിലി ഇല്ലാതെ നിങ്ങൾ എന്ത് ചെയ്യും? இங்க உட்காந்துக்கீங்களா? வாங்க வாங்க, லேட் ஆயிடுச்சு.
வந்ததே லேட்டு, இதுல வேற பரபரப்பா இருக்க மாதிரி ஆக்டிங்கா? இதுல சார் மோர் வேற. சாரி சார், கொஞ்சம் லேட் ஆயிடுச்சு. கேமரா எடுங்க. இன்னைக்கு என்ன பண்ணலாம்? கார்னிங். கார்னிங்கா? ஐயோ, வெயில் இப்படி அடிக்குது. இன்னைக்கு பாத்ரூம் டூர் பண்ணலாம். அதான் எனக்கு ட்ரெண்ட். பாத்ரூம் டூரா? ஆமா, பாருங்க எவ்வளவு அழகா கழுவி ஊத்துறாங்க. அப்படியே கொஞ்சம் கமெண்ட் செக்ஷன்ல பாருங்க எவ்வளவு அசிங்கமா கழுவி ஊத்துறாங்கன்னு. ஆக்ஷன் சார். ఓపెన్ కాలేదు కదా. 2 మాసమా ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అవుతాం మనం. ఈ గీతంలో ఈ గీతను మళ్ళీ టచ్ చేయాలి. ఒకసారి క్లిక్ చేయాలి మౌస్తో. క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ఎట్లా ఓపెన్ చేయాలనేది నేను చూపిస్తాను. మౌస్ని కుడిపక్క ఉంటుంది కదా, ఇది మౌస్లో కుడిపక్క ఉండేదాన్ని మనం ఆడ ఇది పెట్టుకోవాలి. ఏరో మార్క్ని ఎత్తుకుపోయి ఏడు పెట్టుకోవాలి. మనం వీడియో చూడాలంటే ఆ వీడియో కాడికి చూడండి. ఇప్పుడు జైల్లో ట్రైలర్ అది ఆడ పెట్టుకొని ఈ మౌస్కు కుడిపక్క ఉండేది బటన్ని ఒకసారి క్లిక్ చేయాలి. అది చూడండి, ఒకసారి క్లిక్ చేస్తే ఇట్లా ఓపెన్ వస్తుంది. దీంట్లో ఓపెన్ విత్ అనేసి ఉంటుంది చూడండి. ఈ ఓపెన్ విత్ అనే చోట మళ్ళీ ఇంకోటి ఓపెన్ అవుతుంది. ఈడు వస్తే ఈ VCL అనే దానిపైన క్లిక్ చేయాలి ఒకసారి. చూడండి, ఓపెన్ అయినా ఇది ట్రైలర్. చూడండి పూర్తి. అలా ఇప్పుడు నెక్స్ట్ మూవీ ఏదైనా చూద్దాం. మీ పిల్లల వీడియో, ఇంకో వీడియో చూడండి. ఓపెన్ కాలేదు. ఈ ఏరో మార్క్ని ఇంకో వీడియో మీద పెట్టాం. ఓపెన్ కాలేదు కదా. ఇప్పుడు చూడండి, అదే మళ్ళీ ఓపెన్ చేస్తాను. మళ్ళీ బ్యాక్ పోయినామా. ఈ వీడియో మనం సెలెక్ట్ చేసింది. ఇక్కడ దీన్ని 2 సార్లు క్లిక్ చేస్తాం.
2 సార్లు క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇట్లా ఓపెన్ అవుతుంది. దీన్ని ఓపెన్ విత్ అనేసి ఉన్నది చూడండి. అక్కడికి వస్తే VCL ఇక్కడ దీన్ని ఒకసారి క్లిక్ చేస్తే చాలు. ఇట్లా ఓపెన్ అవుతాయి ఇవి. చూసినారా? దా ఓపెన్ విత్ ఇక్కడికి వచ్చినాము చూడండి. ఈసీగడ VCL పైన క్లిక్ చేయాల. చూడండి 2 సార్లుగా మోస్త క్లిక్ చేసిన తర్వాత దర్గా వస్తూ ఉంది. ఇది HD, ఇది కశ్మూర్ బాబా దర్గా. మీకు అర్థమైంది అనుకుంటాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు చూపిస్తూ ఉంటాను. ఇప్పటికీ ఇది పెన్ డ్రైవ్ది మీకు ఎట్లా ఓపెన్ చేసుకోవాలనేసి చూపిస్తూ ఉన్నాను. పెన్ డ్రైవ్ తీసిన దానిగా అలాగ వచ్చింది అది. ఇప్పుడు మళ్ళీ పెన్ డ్రైవ్ చెక్కినాను. ఇప్పుడు మళ్ళీ కంప్యూటర్ బ్యాక్ చేసుకుంటూ ఉన్నాను. అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. నా పేరు మహబూబ్ బాషా, చిత్తూరు జిల్లా యాదమరి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ ఆదరాభిమానాలు నాకు కొండంత ఆశ. తెలియని వాళ్ళు కూడా నేర్చుకోండి. ఎలా పెన్ డ్రైవ్ని ఓపెన్ చేసుకోవాలనేది దీంట్లో పెట్టినాను కంప్యూటర్ ద్వారా. మీకు తప్పకుండా షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ బాస్.